హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మరొక మగ్గం వర్క్ బ్లౌజ్‌తో మీ ముందుకొచ్చాను. సింపుల్‌గా, ఈజీగా జస్ట్ రూ. 100 మెటీరియల్‌తో ఈ వర్క్ ఫినిష్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ అయితే బ్లౌజ్‌కి మార్కింగ్ పెట్టుకున్నాను. ఆ తర్వాత నెక్‌కి అవుట్‌లైన్ వేశాను. పెద్ద సైజు మిర్రర్స్‌ని ఇలా వేసుకున్నాను, అతికించుకున్నాను. ఇంకా దీన్ని స్టిచ్ చేసుకోవడమే అన్నమాట. ఆల్రెడీ మీకు మన మగ్గం వర్క్ క్లాసెస్‌లో థ్రెడ్ ఎలా వేసుకోవాలి ఇవన్నీ చూపించాను కాబట్టి నేనైతే ఇది స్పెషల్‌గా చూపించలేదు. ఇంకా ఇక్కడ మిర్రర్స్ కూడా ఆల్మోస్ట్ నేను వేసేసాను. మీకు 1, 2 మిర్రర్స్ చూపిద్దామని నేను చూపిస్తున్నాను. ఇంతకుముందు మన క్లాసులలో కూడా మిర్రర్ వర్క్స్ చూపించాను. సెపరేట్‌గా మిర్రర్ ఎలా స్టిచ్ చేసుకోవాలి, పెద్ద మిర్రర్ ఎలా స్టిచ్ చేసుకోవాలి, మీడియం మిర్రర్ ఎలా స్టిచ్ చేసుకోవాలి, జీరో సైజ్ మిర్రర్ ఎలా స్టిచ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా నేను మన క్లాసెస్‌లో చూపించాను. ఆ ప్రీవియస్ క్లాసెస్‌కి ఒకసారి వెళ్లి చెక్ చేయండి. చాలా వీడియోస్ ఉంటాయి. మగ్గం వర్క్ లెర్నింగ్ క్లాసెస్ అయితే ఉంటాయి. ఒకవేళ మీకు మగ్గం వర్క్‌లో ఏదైనా స్పెషల్‌గా ఈ వర్క్ కావాలి అనుకుంటే అది కూడా కామెంట్ చేయండి. నేను ఆ వర్క్ కూడా మీకు నేర్పిస్తాను. నేర్చుకోవాలనుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా మన ఛానల్‌లో మగ్గం వర్క్ అనే ప్లేలిస్ట్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. దాంట్లో చాలా మగ్గం వర్క్ డిజైన్స్ ఉంటాయి. ఇంకా దాంతో పాటుగా థ్రెడ్ బ్యాంగిల్స్, శారీ కుచ్చులు ఇవన్నీ వీడియోస్ కూడా ఉంటాయి. మన ఛానల్ ప్లేలిస్ట్‌లో మగ్గం వర్క్ అనే ప్లేలిస్ట్ ఉంటుంది. దాంట్లో అయితే ఇవన్నీ కూడా ఉంటాయి. శారీ కుచ్చులు, థ్రెడ్ బ్యాంగిల్స్, ఇలాంటి మగ్గం వర్క్స్, ఇలా డిజైన్స్ అయితే చాలా ఉంటాయి. నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. లేదు మీరు కూడా ఇలా వేయించుకోవాలి అనుకున్నా కూడా చూడండి. ఎక్కడైనా మీరు వేయించుకునేటప్పుడు మీకు కూడా యూజ్ అవుతుంది. చూడండి, నేను లాంగ్ అండ్ షార్ట్ డిజైన్ ఉంటుంది కదా! అలాగే ఈ వర్క్ వేసుకుంటున్నాను. అంటే మిర్రర్ చుట్టూ రౌండ్‌గా లాంగ్ వేసి మళ్ళీ వెంటనే షార్ట్ డిజైను, మళ్ళీ వెంటనే లాంగ్ వేసి షార్ట్ గోల్స్ వేసుకుంటున్నాను. ఇలా ఈ మిర్రర్ చుట్టూ థ్రెడ్ ఫిల్లింగ్ చేసి ఈ డిజైన్ అయితే వేస్తున్నాను. ఈ బ్లౌజొచ్చేసి ఈ డిజైన్ చూపించి మా పిల్లలు ఇదే డిజైన్ కావాలని అడిగారు. కొంచెం దగ్గరగా వేసుకుందామని చెప్పాను నేను. అంటే మన చేతిలో పనే కదా! మిర్రర్స్ అంత దూరం దూరంగా కాకుండా ఇలా కొంచెం దగ్గరగా వేసుకుంటే బావుంటుందని చెప్పేసి నేనైతే ఈ వర్క్ డిజైన్ చేశాను. చూడండి ఎంత మంచి లుకింగ్ అయితే ఉంటుంది. లుకింగ్ కన్నా ముందు ఈ బ్లౌజు అన్ని రకాల గ్రీన్ కలర్ మ్యాచ్ అయ్యే శారీస్ ఉంటాయి కదా! వాటన్నిటికి వేసుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో మిగతా ఎక్స్‌ట్రా కలర్స్ ఏమి యూజ్ చేయట్లేదు. ఓన్లీ గోల్డ్ థ్రెడ్ ఇంకా మిర్రర్ అంతే. 2 మెటీరియల్స్ మాత్రమే యూజ్ చేసి బ్లౌజ్‌నైతే చాలా మంచి లుకింగ్‌గా ఉండేలాగా వేసుకోవచ్చు. ఇంకా పిల్లలు కాలేజ్‌కి వెళ్ళేవాళ్ళు కానీ, ఆఫీస్ వేర్ కానీ, ఇలా సింపుల్ డిజైన్స్ ఎక్కువగా ఇష్టపడతారు కదా! అలాంటి వారికైతే ఇది చాలా పర్ఫెక్ట్ అండి. ఇంకా చాలామంది ఇలాంటి డిజైన్స్ వేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు ఇంట్లో కూడా. అలాంటి వాళ్ళు కూడా ఒకవేళ ఇంట్లో ఎక్కువ టైం ఉంటే వర్కింగ్ వుమెన్స్ కాకుండా ఇంట్లో ఉన్నవాళ్ళు ఇలాంటి డిజైన్స్ అయితే ఈజీగా వేసుకోవచ్చు. నాకైతే ఇది వేయడానికి 1 డే టైం లోపే వేసేసాను. 1 డే కూడా పట్టలేదు. ఒకవేళ కొంచెం స్లోగా వేసేవాళ్ళు, కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే 1, 2 డేస్ పట్టొచ్చు. చిన్న చిన్న ఫంక్షన్స్, బర్త్‌డేసు ఇలాంటి వాటికి ఏదైనా అప్పటికప్పుడు మనకి ఎక్కువ టైం లేదు, సడెన్‌గా వెళ్ళాల్సొచ్చింది ఫంక్షన్‌కి, 2 డేస్‌లో వెళ్ళాల్సొచ్చింది అనుకున్నప్పుడు కూడా ఇలాంటి డిజైన్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయి. అంటే ఈజీగా వేసుకోవచ్చు కాబట్టి, చాలా తొందరగా అయిపోయే డిజైన్ కాబట్టి ఈజీగా వేసుకోవచ్చు. నేనైతే అప్పటికప్పుడు హడావిడిగా కుట్టిన బ్లౌజే ఇది. అందుకే నేను మీకు కూడా చూపించాలని చెప్పేసి నేనైతే వీడియో తీశాను. డిజైన్ కూడా ఒక ఐడియా ఉంటుంది అని చెప్పి. చూడండి ఎంత నీట్‌గా అనిపిస్తుందో. ప్రతి ఒక్క మిర్రర్ దాని చుట్టూరా హాఫ్ ఇంచు లేదంటే పావించు ఆ సైజులో మనకి థ్రెడ్ వస్తుంది కదా! మనకి ఇంకా ఎక్కువ థ్రెడ్ కావాలి అనుకున్నా కూడా ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది కదా! దీన్ని ఇలాగే కంటిన్యూ చేసుకుంటూ మళ్ళీ ఇంకొక రౌండ్ చుడితే కూడా, ఇంకొక రౌండ్ దారం వచ్చేలాగా వేసుకుంటే కూడా ఇంకా మందంగా కనిపిస్తుంది. అంటే మనకి ఈ మందం సరిపోతుంది ఈ మిర్రర్‌కి. కానీ ఒకవేళ ఇంకా ఏమైనా ఎక్స్‌ట్రా కావాలి అనుకుంటే బేసిక్‌గా అందరూ అయితే ఇదే సైజులో వేస్తారు. ఇంకా కావాలి అనుకుంటే ఇంకా ఎక్స్‌ట్రా రౌండు లాంగ్ అండ్ షార్ట్ డిజైన్ వేసుకుంటూ చుట్టూ తిప్పితే ఇంకా ఇంతకు డబుల్ డిజైన్ అయితే వస్తుంది. చూడండి, నెక్ కంప్లీట్ అయ్యేసరికి ఇలా ఉంది. అయితే నాకు కొంచెం ప్లెయిన్‌గా అనిపించింది నెక్కు, హ్యాండ్స్ ఇవన్నీ. అంటే సింగిల్ లైన్ కదా! ఫుల్ హ్యాండ్స్ పెట్టుకొని ఎల్బో వరకు హ్యాండ్స్ పెట్టి ఓన్లీ సింగిల్ లైన్ అంటే కొంచెం చిన్నగా అనిపించింది. అందుకే నేను హ్యాండ్స్ కంప్లీట్ అయ్యే టైంకి చూసినప్పుడు చిన్నగా అనిపిచ్చి మధ్య మధ్యలో ఇంకా చిన్న మిర్రర్స్ కూడా వేశాను. చూడండి, ఇక్కడ బ్లౌజ్ హ్యాండ్‌కి ఇలా నేను ఎక్స్‌ట్రా ఇంకో క్లాత్ వేసుకొని ఈ ఫ్రేమ్‌కి ఇలా సెట్ చేసుకున్నాను. మనం ఏ మగ్గం వర్క్ అయినా ఎంత హెవీ డిజైన్ అయినా కూడా ఎక్స్‌ట్రా ఫ్రేమ్ పెట్టుకొని, అంటే పెద్ద ఫ్రేమ్ ఉంటుంది కదా! పెద్ద మగ్గం ఉంటుంది కదా! అది పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదండి. వర్క్ మనకు కొంచెం పర్ఫెక్ట్‌గా వస్తాయి. అంటే మనం వర్క్ చేసేటప్పుడు లేదంటే చేసిన తర్వాత బ్లౌజు ఫ్రేమ్ నుంచి విడదీసిన తర్వాత
ముడతలు రావద్దు. అలా అంత పర్ఫెక్ట్‌గా అంటే మనం బ్లౌజ్ వేసినప్పుడు బ్లౌజ్ దగ్గరకొచ్చి ముడుచుకొని బ్లౌజ్ షింక్ అవ్వద్దు. అలా నేర్చుకున్నప్పుడు మనం ఏ బ్లౌజ్ అంటే ఏ బ్లౌజ్ అయినా కూడా, ఏ డిజైన్ అయినా కూడా చిన్న ఫ్రేమ్ మీద కూడా ఈజీగా వేయొచ్చు. కొంతమందికైతే పెద్ద ఫ్రేమ్ పెట్టినా కూడా వర్క్ నీట్‌గా రాకపోతే దాని మీద కూడా బ్లౌజ్ అనేది ఇలా షింక్ అవుతుంది. అంటే కొంచెం ముడతొచ్చి దగ్గరకొచ్చేసిందనమాట. వర్క్ అనేది ముడుచుకున్నట్లుగా కనిపిస్తుంది వర్క్ వేసిన చోట. అలా కాకుండా మనం నేర్చుకున్న తర్వాత ఎక్కువ ప్రాక్టీస్ ఉంటే ప్రాక్టీస్‌ని బట్టి అది ఈజీగా ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. నేనైతే ఎంత హెవీ వర్క్ అయినా కూడా ఇలా చిన్న మగ్గం మీదనే వేస్తాను. ఆల్రెడీ మీరు చాలా వీడియోస్‌లో చూసుంటారు. నేను చిన్న మగ్గం మీదనే ఈ చిన్న స్టాండ్ మీదనే వేస్తాను. అంటే ఇంట్లో ఎక్కువ ప్లేస్ ఆక్యుపై చేయదు. ఈజీగా కూడా ఉంటుంది అని చెప్పేసి నేనైతే పెద్ద మగ్గం అస్సలు యూజ్ చేయను. మాక్సిమం చిన్న మగ్గం మీదనే ఎంత హెవీ డిజైన్ అయినా కూడా చిన్న మగ్గం మీదనే వేయడానికైతే ట్రై చేస్తాను. ఇంట్లోనే మీరు నేర్చుకోవాలనుకున్నా, లేదంటే మీ బ్లౌజెస్ మీరు స్టిచ్ చేసుకోవాలనుకున్నా కూడా ఈ మగ్గం అయితే సరిపోతుందండి. నార్మల్‌గా మనకి ఫ్యాన్సీ స్టోర్స్ ఉంటాయి కదా! వాటిలల్లో మగ్గం వర్క్ మెటీరియల్స్ అమ్మే చోట ఆ ప్లేస్‌లలో ఇవైతే అమ్ముతారు. ఇవి కూడా దాదాపుగా 300 ఆ లోపే వచ్చేస్తాయండి. 300 లోపే వచ్చేస్తాయి. సైజ్ కూడా మీడియం సైజ్ తీసుకోండి. మరీ పెద్దది తీసుకున్నా కూడా ఫిట్ చేసుకోవడం ఇబ్బందవుతుంది. చిన్నది తీసుకున్నా కూడా హ్యాండ్ సరిపోదు. అంటే పెద్ద హ్యాండ్ వచ్చిందనుకోండి, హ్యాండ్ సరిపోకుండా ఉంటుంది. అందుకోసమని మీరు తీసుకునేటప్పుడు మీడియం సైజ్ తీసుకుంటే బాగా యూజ్ అవుతుంది. మీకు ఆల్రెడీ ఇక్కడ కనిపిస్తుంది కదా! నేను చిన్న చిన్న మిర్రర్స్ కూడా అతికించుకున్నాను. అంటే హ్యాండ్ ప్లెయిన్‌గా అనిపించింది. అందుకోసమని ఈ చిన్న చిన్న మిర్రర్స్ అతికించుకున్నాను. ఇంకా బ్లౌజ్‌కి బ్యాక్ సైడ్ ఉంటుంది కదా! నెక్ ఆల్రెడీ ఫస్ట్ కుట్టాను. ఆ ప్లేస్‌లో కూడా నేను అతికించి కుట్టేసాను. చాలా అంటే చాలా మంచిగా అనిపించిందండి. అంటే సింగిల్ లైన్ కన్నా కూడా అంటే ఓన్లీ ఒక పెద్ద మిర్రర్స్ సింగిల్‌గా దూరం దూరంగా ఉన్న దానికన్నా కూడా ఇలా దగ్గరగా వేసుకొని మిడిల్‌లో కూడా వేస్తే బ్లౌజ్ మొత్తానికి ఓవరాల్‌గా మంచి లుక్ వచ్చింది. అంటే ఫినిషింగ్ మొత్తం కూడా ఎక్కడ గ్యాప్ లేకుండా నీట్‌గా ఉందనమాట. ఓవరాల్‌గా కంప్లీట్ అయ్యాక కూడా నేను మీకు చూపిస్తాను. ఎండ్‌లో మొత్తం బ్లౌజ్ మొత్తం చూపిస్తాను చూడండి. సింగిల్ మిర్రర్ అయితే ఈ చిన్న మిర్రర్ అయితే సింగిల్ గొలుసు దాని చుట్టూ గొలుసు కుట్టు కుడితే సరిపోతుందండి. కొంచెం మీడియం సైజు ఉంటే మాత్రం అది వేరేలాగా వేసుకోవాలి. చూడండి ఈ మిర్రర్‌ని ఇలా జస్ట్ వన్ చైన్ వేసి ఇలా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. అంటే దానికి ఉన్న వెయిట్‌కి అది హోల్డ్ అవుతుంది. ఊడిపోకుండా ఉంటుంది. ఓవరాల్‌గా ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ చిన్న చిన్న మిర్రర్స్ కూడా ఇలా వేశాను చూడండి. ఎంత నీట్‌గా ఉందో లుకింగ్ వైస్‌గా అయితే చాలా బావుంది. థ్రెడ్స్‌కి ఇంకా ఈ మిర్రర్స్‌కి కలిపి మొత్తానికి ఓవరాల్‌గా 60 రూపీస్ కాస్ట్ అయితే అవుతుందండి. ఇంత తక్కువ ఖర్చులో మీరైతే మగ్గం వర్క్ బ్లౌజ్ ఈజీగా చేసుకోవచ్చు. మీకైతే వీడియో నచ్చిందనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియో కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేదైనా డిజైన్ కావాలంటే అది కూడా కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.